నిజానికి అదే సమయంలో ఒక 400 నుంచి 500 మంది విద్యార్థులు ఇదే ముల్కీ నాన్ ముల్కీ మీద ఆందోళన చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళందరినీ కూడా నిట్ట నిలువున కాల్ చేయడం జరిగింది. అందులో భాగంగా అనంతుల మదన్ మోహన్ తో వీళ్ళు ఒక టైఅప్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఏం టైఅప్ అంటే వీళ్ళు ఇక్కడ ప్రెసిడెన్షియల్ స్పెషల్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అదే ఆర్టికల్ 371D. ఆర్టికల్ 371D ప్రెసిడెన్షియల్ ఆర్డర్. స్పెషల్గా భారతదేశంలో అప్పటి వరకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది అంతకు ముందు ఎప్పుడూ తీసుకురాలేదు. ఈ విధంగా 371D అనేది తీసుకొచ్చారు. అదేంటి అంటే జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అంటే 2-3 జిల్లాలను కలిపి ఒక జోనల్ వ్యవస్థ, 2-3 జిల్లాలు కలిపి ఒక జోనల్ వ్యవస్థ. అంటే ఆ జోనల్లో ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఉద్యోగాల్లో ఎలిజిబుల్ తప్ప పక్కన ఉన్నవాళ్ళు అంటే ఒక గీతకి అవతల ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఆంధ్రాలో తెలంగాణలో 2 ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే ముందుకు వెళ్లేలాగా ఈ గొడవలు లేకుండా ఉండడానికి ఈ విధంగా అంటే అప్పటికే 500 మంది విద్యార్థులు కాల్ చేశారు. ఇక దీన్ని చల్లార్చాలి అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఆర్టికల్ 371D అని పెట్టి జోనల్ వ్యవస్థని స్ట్రిక్ట్గా అమలు చేస్తాము అని మాటిచ్చి ఈ అనంతుల మదన్ మోహన్ గారి TPS పార్టీని విలీనం చేసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడంతోనే అనంతుల మదన్ మోహన్ గారిని ఒక రకంగా చీటింగ్ చేసి మోసం చేసి మర్రి చెన్నారెడ్డి ఎవరైతే అందులో ఉన్నారో ఆ వ్యక్తిని సీఎంగా చేశారన్నమాట. అదే సమయంలో ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ సంఘటనలన్నీ జరిగే సమయంలో ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఈ విధంగా చిన్న జాబ్ దగ్గర నుంచి గెజెటెడ్ జాబ్స్ వరకు కూడా అన్ని ఈ జోనల్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాత్రమే అందులో ఉన్న జాబులకి అర్హులుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా ఈ ఉద్యమాలని ఈ మరణించిన విద్యార్థులతో ఇక్కడ ఇంకా తెలంగాణ ఇంకా బగ్గుమంటుంది, ఇక్కడ ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి కాబట్టి దీన్ని చల్లార్చడానికి అప్పటికప్పుడే ఏదో చేస్తున్నాము అని చెప్పి ఇందిరాగాంధీ చేసిన ఒక రకంగా ఉద్యమాన్ని ఇక్కడున్న విద్యార్థులని ఇలా ఏమంటారు ఉక్కువాదంతో అణిచివేసిన పరిస్థితే ఆ పరిస్థితి. అంతేకాదు ఇక్కడ అనంతుల మదన్ మోహన్కి హ్యాండ్ ఇచ్చేసి మర్రి చెన్నారెడ్డిని మాత్రం తీసుకొచ్చి సీఎం చేసిన ఒక దుర్మార్గమైన చర్య కూడా ఈ చర్యగా చెబుతారు రాజకీయ పార్టీ నాయకులు.